అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు బాప్తిసం పొందిన వెంటనే 40 దినములు అపవాది చేత శోధింపబడ్డారు. శోధనలు ఎప్పుడూ అపవాది దగ్గరుండే వస్తాయి. అందుకే వాడికి శోధకుడు అను పేరు వచ్చింది. దేవుని యందు విశ్వాసముంచిన ఆయన బిడ్డలకు సాతాను వలని శోధనలు తప్పవు. ఈ సత్యమును గ్రహించి ఆ శోధనలు ఎదుర్కొన్నప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రభువైన యేసు శిష్యులు ప్రార్థన చేయుట మాకు నేర్పించమని అడిగినప్పుడు వారికి ప్రార్థన నేర్పిస్తూ మమ్మను శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము అని నేర్పించారు. ఆమేన్, హల్లెలూయా. అందుచేత శోధనలను ఎదుర్కొన్నప్పుడు ఆ శోధనలను తప్పించి వాటి నుండి జయమునిమ్మని దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. శోధనలను జయించిన ప్రభువా మీకు వందనములు. అపవాదిని ఎదిరించి శోధనలను ధైర్యముగా ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.